ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హెచ్ఎస్సీఏ అక్రమాల వెనుక మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ సీఐడీకి ఫిర్యాదు చేసింది టీసీఏ. హెచ్ఎస్సీఏలో మరికొందరు అక్రమార్కులు ఉన్నారని, వారిపైన దర్యాప్తు చేయాలి అన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి. హెచ్ఎస్సీఏ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు గెలవగానే తన విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితమని చెప్పారు అని గుర్తు చేశారు. హెచ్ఎస్సీఏ అక్రమార్కులపై సమగ్రమైన విచారణ జరపాలంటున్న టీసీఏ సెక్రటరీ గురువారెడ్డితో మా ప్రతినిధి అమరేందర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. దేశంలో ఎంతో మంది క్రీడాకారులను బయటికి తీసుకొచ్చినటువంటి ఎస్సీఏలో తీవ్రస్థాయి ఏదైతే అక్రమాలు జరిగాయనేది ఆరోపణలు ప్రస్తుతం వస్తూ ఉన్నాయి. ఇప్పటికే అక్రమాలకు సంబంధించి సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే సిఐడి చీఫ్ చారు సిన్హాను టీసీఏ అధ్యక్షుడు దారం గురువారెడ్డి కలిశారు. ప్రస్తుతం మనతో గురువారెడ్డి ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం సిఐడి వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఏదైతుందో దానిలో భాగంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఈ స్కామ్లో అడిషనల్గా కొన్ని పేర్లు ఇంక్లూడ్ చేయాలని కోరినాము. దాంట్లో బేసికల్గా క్రికెట్కి ఏమాత్రం సంబంధం లేని జగన్మోహన్ రావు సడన్గా క్రికెట్లో వచ్చి ప్రెసిడెంట్ ఎట్లయిందనే కోణంలో మేము ఎంక్వైరీ చేస్తుంటే మాకు కూడా తెలిసిన సమాచారం ప్రకారం ఎవరెవరైతే తెర వెనుక ఇందులో భాగస్వాములు అయినారో వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వెస్టిగేషన్లో భాగస్వాములు చేయాలని చెప్పి అడిషనల్గా వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసి ఇన్ఫర్మేషన్ సప్లై చేసినాం. అడిషనల్ స్టేట్మెంట్ ఇచ్చినాం. ఇవాళ మొదటి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఇప్పటికే ఫర్నిచర్ పేరుతో కొన్ని ఇప్పటికే 10 మంది సాక్షులు కూడా సిఐడి విచారణ స్టేట్మెంట్ కూడా తీసుకుంది. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇందులో ఇక్కడ ఏంటంటే మన కన్సర్న్ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కంటిన్యూగా ఫ్రాడ్ జరుగుతూనే ఉన్నది, కానీ క్రైమ్స్ రిజిస్టర్ అవుతున్నాయి, కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి యాక్షన్ తీసుకోవాలని మనం ప్రభుత్వాన్ని కోరినాం. ప్రభుత్వం రంగంలో దిగింది. విజిలెన్స్ వారికి చెప్పింది. విజిలెన్స్ వారు తరో ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో చాలా పేర్లు బయటకు వచ్చినాయి, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. సిఐడి వారు కోణంలో స్టార్ట్ చేసి ముందు అసలైన ప్రెసిడెంట్ ఎట్లయింది అనే దాంట్లో ఆ చీటింగ్, ఫోర్జరీ విషయాలు బయటికి రావడము, ఈ సంవత్సరం గత 1.5 ఇయర్లో జరిగిన ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో వాటి అన్నింటి మీద కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే దీనికి కారణమైన వాళ్ళు ఎవరు, దీనిలో వీరికి సహకరించే వాళ్ళు ఎవరు, తెర వెనుక ఎవరు ఉన్నారు, ఇంతకుముందు ఎవరు ఉన్నారు, ఇప్పుడు ఎవరు వీళ్ళని మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్ అంటే అనుభవం లేని వారి సహకారం లేకుండా జరగదు. కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ విషయంలో ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళ మీద కూడా తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆధారాలు దొరికిన వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ అయినట్టు తేలితే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఈ క్రికెట్ పోర్ట్ఫోలియో కంట్రోల్ చేసిన కల్వకుంట్ల కవిత, కేటీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళ బంధువులకు ఇక్కడ బిజినెస్ కంట్రోల్ అయింది. వాళ్ళ బంధువుని తీసుకొచ్చి ఇక్కడ ప్రెసిడెంట్గా పెట్టారు కాబట్టి వాళ్ళ ప్రమేయం ఉంది. వాళ్ళ ప్రమేయంతో పాటు వాళ్ళు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు పొలిటికల్ పవర్ చూపిస్తారు. కింద ఉన్నవాడు, కొత్తగా వచ్చిన వాడికి అనుభవం ఉన్నవాడు గైడ్ చేయాలి. కాబట్టి మధ్యలో ఉండి సహకరించిన వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పారు. మొత్తంగా టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసులో గత 10 ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నాం, ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఫిర్యాదు చేయగానే సిఐడి కేసు నమోదు చేసుకొని ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది అంటూ కూడా గురువారెడ్డి చెప్తా ఉన్నారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను కూడా సిఐడి చీఫ్ చారు సిన్హాకు సమర్పించామని అయితే గురువారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, హైదరాబాద్.